జిల్లాలో జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లాలో మధ్యాహ్నానికి జగ్గైపేట, నందిగామ నియోజకవర్గాల ఫలితాలు వస్తాయన్నారు. ఇక చివరగా విజయవాడ తూర్పు, మైలవరం నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని చెప్పారు. కౌంటింగ్ రోజున చీఫ్ ఏజెంట్లతో సహా అందరికీ బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు చేస్తామని, మద్యం సేవించి వస్తే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఎటువంటి ఉత్సవాలు, ఊరేగింపులకు అనుమతి లేదంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కీలకమైన తీర్పుకు ముహూర్తం కావాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. జూన్ 4వ తేదీన ఇబ్రహీంపట్నం సమీపంలోని నోవా కాలేజీ, అలాగే నిమ్రా కాలేజీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఆ రోజు ఏ విధంగా అక్కడ జరిగే ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గానికి టీంను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎల్లుండి ఏ విధంగా జరగబోతుంది, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ జూన్ 4 కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా ఈసీఐ అండ్ సిఇఓ గారు ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేశాము. మొత్తం మాకుండే 15 ఈవీఎం కౌంటింగ్ హాల్, మొత్తం 14 ఈవీఎం కౌంటింగ్ హాల్స్, ఒక పీబీ కౌంటింగ్ హాల్, 15 కౌంటింగ్ హాల్స్, 4 బిల్డింగ్స్లో 2 లొకేషన్స్లో అనేటువంటి జరుగుతున్నాయి. సో దాని తగ్గట్టుగా అనేటువంటి అన్ని ఏర్పాట్లు అనేటువంటి జరిగాయి. ఇటు లోపల వేసేటువంటి ప్రాపర్ బ్యారికేడింగ్ అవ్వచ్చు, మెష్ అవ్వచ్చు, తర్వాత ఇన్సైడ్ ఉండేటువంటి టేబుల్ పొజిషనింగ్ అవ్వచ్చు, ఏ టేబుల్కి ఏ పోలింగ్ స్టేషన్ వస్తుందో దానికి తగ్గ స్టాఫ్ అవ్వచ్చు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు వేరియస్ స్టేషనరీ అవ్వచ్చు. దెన్ ఇన్సైడ్ కౌంటింగ్ హాల్కి అనేది ఎలా అయితే అనుకుంటున్నామో, దెన్ ప్రెమిసెస్లో మీడియాకి సంబంధించిన కమ్యూనికేషన్ రూమ్స్ అవ్వచ్చు, అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫ్రిస్కింగ్ అనేటువంటిది అవ్వచ్చు, ఆర్ మొబైల్ కలెక్షన్ సెంటర్ అవ్వచ్చు, దెన్ పార్కింగ్ అవ్వచ్చు, దెన్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ అండ్ అదర్ లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విధాలుగా కంప్లీట్గా అనేటువంటి మా ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. సార్, అంటే ప్రధానంగా కౌంటింగ్ రోజు ప్రధానంగా ముందు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారని ఒకటి చెప్తున్నారు. అందులో ఈసారి చాలా ఎక్కువ పోలింగ్ కూడా జరిగిన నేపథ్యంలో ముందు ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ముందు పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఎంతసేపటికి ఈ ఈవీఎంలు తెరిచే అవకాశం ఉంటుంది? అంటే మనకి అపాయింటెడ్ అవర్ అనేది 8వ గంటకండి. ఈ 8వ గంటకి కాబట్టి 8వ గంట కంటే బై 7:30కే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసుకోవడము, దాని తగ్గట్టుగా బండ్లింగ్ చేసుకోవడము, ఒక్కొక్క టేబుల్కి 500 కాబట్టి దాని తగ్గట్టుగా బండ్లింగ్ చేసుకునేటువంటి ప్రాసెస్ మీరు అన్నట్టు 8 o'clock డిక్లరేషన్ అవ్వగానే మొత్తం 7 ఏసీసీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి సపరేట్ హాల్ కాబట్టి వీటిల్లో కౌంటింగ్ బై 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవీఎం కౌంటింగ్ సంబంధించినంత వరకు 7 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీది 8:30తో స్టార్ట్ అవుతుంది. వేరాజ్ 7 సెగ్మెంట్స్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్ మనకి పీసీది అంటే పార్లమెంట్కి సంబంధించింది పోస్టల్ బ్యాలెట్ లాగే 8వ గంటకే స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, అంటే మన ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే అతి ప్రధానంగా తొలుత వచ్చే ఫలితం ఏది ఉండబోతుంది? ఎక్కువ సేపు టైం పెట్టే అవకాశం ఏ నియోజకవర్గానికి ఉంటుంది? మొదటగా వచ్చేవి మనకి ఇటు జగ్గయ్యపేట అండ్ మరియు నందిగామ, ఇవి 2 కేవలం 16 రౌండ్సే, 222 పోలింగ్ స్టేషన్సే కాబట్టి మనకి అన్నిటికన్నా ముందు రావచ్చు. సో మేము అనుకున్నది సుమారుగా అది 1:32 లోపు అనేటువంటిది, ఇంకా అంత టైం కూడా పట్టకపోవచ్చు. ఇక లేటుగా అనేది మనకి మైలవరం మరియు విజయవాడ ఈస్ట్, ఈ 2 కూడా 22 రౌండ్స్ దగ్గరలోకి వస్తాయి. సో కాబట్టి వాటికి సంబంధించినంత వరకు ఇక్కడ నుండి మరొక 1 hour అనేటువంటి టైం అనేది తీసుకుంటుంది. సో ఖచ్చితంగా అంటే మా టార్గెట్ అనేది బై 2:30కి ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేయగలిగితే, తర్వాత ఈవీఎం అంటే ఇప్పుడు మాకు కొన్ని వీసీబీ అంటారు, అంటే లైక్ వీవీప్యాట్ కలెక్షన్ కౌంటింగ్ బూత్, మ్యాండేటరీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో అది 1 గంటన్నర టైం తీసుకున్న డిక్లరేషన్ అనేది ఎట్ ఎనీ కాస్ట్ బిఫోర్ 5 o'clock అనేటువంటిది డిక్లరేషన్ 21Cలో ఫామ్ 20 కంప్లీట్ చేసుకొని ఎన్కోర్లో అనేటువంటి అప్లోడ్ చేసుకొని 21C డిక్లరేషన్ తీసి సైన్డ్ కాపీ అనేటువంటిది డిక్లరేషను 5 గంటల లోపు అనేటువంటిది ఇవ్వాలి అనుకుంటున్నాం.
అంటే అప్పటికే అయిపోతుంది, అప్పటికే ప్రాసెస్ ఎవరు ఏంటి అనేటువంటిది. బట్ ఫామ్ 20ని మరి 1-2 సార్లు చూసుకొని దాని తగ్గట్టుగా సైన్ కాపీతో దెన్ డిక్లరేషన్ అనేది దట్స్ అవర్ టార్గెట్. ఇప్పుడు నాగరాజ్తో వరప్రసాద్, యవనాంధ్రజ్యోతి.